భక్త కోటి ఆరాధ్యుడు విఘ్నేశ్వరుడి వేడుకలకు అంతా సిద్ధమైంది. నగరంలో మార్కెట్లో ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపిస్తోంది. మండపాల అలంకరణ, విగ్రహాల కొనుగోళ్లు, పూజా సామాగ్రి విక్రయాలకు భక్తులు పోటెత్తారు. అయితే ఈసారి గణనాథుల ప్రతిమల ధరలు భారీగా పెరిగాయి. గత సంవత్సరం కంటే ఇప్పుడు 20% ధరలు పెరిగినప్పటికీ కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల మండపాల నిర్వాహకులు, కాలనీలు, అపార్ట్మెంట్ సంక్షేమ సంఘాలు పెద్ద ఎత్తున విగ్రహాలు కొనుగోలు చేస్తున్నాయి. ధూల్పేట, నాగోల్, ఎల్బీనగర్, ఉప్పల్, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు, మియాపూర్ తదితర ప్రాంతాల్లో విగ్రహాల అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రతిమల ధరలు భక్తులను హడలెత్తిస్తున్నాయి. 20 ఫీట్ల ఎత్తున్న విగ్రహాలు గత సంవత్సరం 85,000 వరకు విక్రయించగా ఈసారి 1,00,000 దాటింది. ఎక్కువ మంది కొనుగోలు చేసే 12 ఫీట్లు, 16 ఫీట్ల విగ్రహాల ధరలు బాగా పెరిగాయి. గత సంవత్సరం 50,000 నుంచి 60,000 వరకు లభించిన విగ్రహాల ధరలు ఇప్పుడు 70,000 నుంచి 80,000 దాటేశాయి. విగ్రహాలకు అదనపు అలంకరణలు, హంగు ఆర్భాటాలకు అనుగుణంగా ధరలు పెంచారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర ముడి పదార్థాలు, రవాణా తదితర ఖర్చులు భారీగా పెరగడంతో విగ్రహాల ధరలను కొంతమేర పెంచాల్సి వచ్చిందని అమ్మకందారులు చెబుతున్నారు. ధూల్పేటలో తయారు చేసిన 12 జ్యోతిర్లింగాల మహాకాళ వినాయక విగ్రహాన్ని 2 లక్షల వరకు విక్రయించారు. తెలంగాణలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ధూల్పేట వినాయక విగ్రహాలకు ఎంతో ఆదరణ ఉంది. దీంతో అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికొచ్చి నచ్చిన విగ్రహాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. 5 ఫీట్ల నుంచి 30 ఫీట్ల వరకు విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఇటు 12 ఇంచులు, 6 ఇంచుల విగ్రహాలు కూడా విక్రయిస్తున్నారు. 20 నుంచి 30 అడుగుల వరకు ఉన్న విగ్రహాలు, వాటి ఆకృతులు, డిజైన్లు, వినియోగించిన రంగులు, ఫైబర్ తదితరాల ఆధారంగా 1,00,000 నుంచి 1,50,000 వరకు ధరలున్నాయి. ధూల్పేటతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినాయక విగ్రహాలతో పాటు దుర్గామాత ఉత్సవాలకు అనుగుణంగా విగ్రహాలు తయారు చేసే ధూల్పేట ప్రధాన మార్కెట్గా మారింది. అపార్ట్మెంట్లు, కాలనీ అసోసియేషన్లు, యువజన సంఘాలు, భక్తి సమాజాలు నవరాత్రి ఉత్సవాలకు నిమగ్నమయ్యారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న గణనాథుడి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఖైరతాబాద్, బాలాపూర్ సహా ప్రధాన మండపాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, భారీ మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహాలతో పాటు నిర్వహణ ఖర్చులు సైతం భారీగానే పెరుగుతున్నాయని నిర్వాహకులు అంటున్నారు.